మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో విజయవాడ వెస్ట్ బైపాస్లో భాగంగా గొల్లపూడి ఫ్లైఓవర్, గొల్లపూడి ఆర్ఓబీల మధ్య అసంపూర్తిగా ఉన్న పనుల గురించి తెలుసుకుందాం. విజయవాడ వెస్ట్ బైపాస్ పనులు 95% మేర పూర్తయ్యాయి. కేవలం హైటెన్షన్ విద్యుత్ తీగల కారణంగానే 5 చోట్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో విజయవాడ వెస్ట్ బైపాస్ అందుబాటులోకి రావడం లేదు. విద్యుత్ సమస్య ఉన్న వాటిలో గొల్లపూడి దగ్గర ఫ్లైఓవర్, ఆర్ఓబీల మధ్య అనుసంధాన ప్రాంతం కూడా ఉంది. గొల్లపూడి నుంచి వచ్చేటప్పుడు ఆర్ఓబీ ల్యాండింగ్ పాయింట్ దగ్గర హైటెన్షన్ విద్యుత్ తీగలు దిగువకు ఉన్నాయి. హైటెన్షన్ విద్యుత్ తీగలను ఇక్కడ మార్చలేదు. ఈ కారణంగా ఇక్కడ పనులు నిలిచిపోయాయి. హైటెన్షన్ విద్యుత్ తీగలు చాలా దిగువకు ఉండటం వల్ల చిన్న బిట్టు పనులు ఆగిపోయాయి. ఈ చిన్న బిట్టు ఆవల గొల్లపూడి ఫ్లైఓవర్ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ దాదాపుగా 3 కిలోమీటర్ల మేర ఉంటుంది. విజయవాడ సికింద్రాబాద్ మెయిన్ రైల్వే లైన్ మీదుగా గొల్లపూడి ఫ్లైఓవర్ సాగుతుంది. ఈ ఫ్లైఓవర్ 6 నెలల కిందటే పూర్తయింది. గొల్లపూడి ప్రాంతం వెలుపల నుంచి ఈ ఫ్లైఓవర్ సాగుతుంది. ఈ ఫ్లైఓవర్ జక్కపూడి గ్రామం సరిహద్దు వరకు చేరుతుంది. అక్కడ నుంచి 6 లేన్ల రోడ్డు పోర్షన్ ఉంటుంది. గొల్లపూడి ఫ్లైఓవర్ నుంచి మళ్ళీ గొల్లపూడి ఆర్ఓబీ దిగువకు వద్దాం. విజయవాడ వెస్ట్ బైపాస్లో 2 ఫ్లైఓవర్లు ఉండగా గొల్లపూడి ఫ్లైఓవర్ అతిపెద్దది. గొల్లపూడి ఫ్లైఓవర్ జాతీయ రహదారి NH65కు అనుసంధానం అయ్యే చోట నిర్మిస్తున్న ఆర్ఓబీకి కనెక్ట్ అవుతుంది. హైటెన్షన్ విద్యుత్ తీగ లేకపోతే ఎప్పుడో అనుసంధానం పనులు పూర్తయ్యేవి. స్థానికంగా రైతులు పరిహారం విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేయడంతో ఇంకా ఈ సమస్య అపరిష్కృతంగానే ఉంది. గొల్లపూడి ఆర్ఓబీ మీదుగా ఇప్పుడు మనం వెళుతున్నాం.
గొల్లపూడి ఆర్ఓబి నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. గొల్లపూడి ఆర్ఓబి ల్యాండ్ పాయింట్ నుంచి ప్యాకేజీ 4 పనులు ప్రారంభమవుతాయి. గొల్లపూడి ఫ్లైఓవర్ ల్యాండింగ్ పాయింట్ దాటిన తరువాత సూరాయిపాలెం గ్రామం వస్తుంది. సూరాయిపాలెం మీదుగా మరో ఆర్ఓబి నిర్మాణం చేపడుతున్నారు. ఈ ఆర్ఓబి కృష్ణానదిలో నిర్మించే 6 వరుసల బ్రిడ్జికి అనుసంధానమవుతుంది. ఇది ఫ్రెండ్స్, వచ్చే వీడియోలో కూలింగ్ కెనాల్ మీదుగా సాగే కృష్ణా బ్రిడ్జ్ పనుల గురించి తెలుసుకుందాం.